ప్రతి జీవితానికి ఒక మలుపు ఉంటుంది. ఆ మలుపుతోనే మార్పు మొదలవుతుంది. నా జీవితంలోని మలుపు ప్రణీత. నాదొక డౌట్. ఏంటి? మనం ఒకవేళ లైఫ్ లాంగ్ కలిసి ఉండకపోతే? మనం ప్రేమించిన ప్రతిదీ జీవితంలో ఉండదు. అలా అని భయపడి ఆగిపోతే జీవితమే ఉండదు. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ ఇస్తే మూతి పగులుతుంది. బా, ఊరికే అన్నాలేరా, ఎందుకలా ఫీల్ అవుతావు? శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. అయిపోయిందా? ఏంటి అలా ఉన్నావు? ఎప్పుడు ఏం మొక్కుతావే? గుడి గుడి అంటావు. నువ్వు నమ్మకపోతే ఏంటి, నేను నమ్ముతున్నాగా. కాబట్టి పతియే ప్రత్యక్ష దైవం. నీ కోరికలేంటో నాకు చెప్పు, నేను తీరుస్తా కదా. నిజంగా తీర్చగలవా? మనసే కరిగి వానై కురిసే ప్రేమే వరదై కలహం రేపే ఎదలో మెదిలే రుధిరం నీవే మెరుపై మెరిసే అందం నీవే. It's a beautiful shot. Connects with it well, and that will run away for the second boundary in the over. That's a beautiful shot in the gap. They need a lot more of these to India. This could be all the way. Is it? No, it's gonna. It will bounce over. Went early with the call, and it does go all the way for six. A much needed. ఉంటావే, నిన్ను మీటింగ్ చేయడానికి నాకుండాలిగా. ప్రేమగా రెండు మాటలు కూడా మాట్లాడేవరా సత్తాగా. రా 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 రా. Great way to finish the innings, Sri Lanka. 20 overs of రేయ్, తాగుదామా? రేయ్, ఊరికే అన్నాను రా, నా దగ్గర డబ్బులు లేవురా. ఆగండి రా, నా దగ్గర ఒక ఐడియా ఉందిరా.
అయిపోయినర్రా. గేమ్ ఆడదామా? ఓడిపోయినోడు మంది తెప్పియాలి. వీడేదో ఫిట్టింగ్ పెడతాడ్రా. ఆడదాం చెప్పురా. టైం 6 అయింది. వైన్స్ మూసేసే లోపు వితౌట్ ఇంటిమేషన్తో వాడి పిల్ల కాల్స్కి మెసేజ్కి రెస్పాండ్ అవ్వకుండా ఎవడైతే ఉంటాడో వాడే గెలిచినట్టు. మీరు గెలిస్తే మందు నాది. చెప్పానా వీడేదో ఫిట్టింగ్ పెడతాడని? సాలెగాడు. పెట్టిందిగా గట్టిగానే ప్రేమికులు సుఖంగా ఉంటే కడుపు మంట నా కొడుక్కి. నా పిల్లకి నా మీద డౌట్ రా. నువ్వు నేషనల్ ఫిగర్ మరి. నేను డ్రాప్. నేను కూడా డ్రాప్ రా. రేపు డ్రైడే, ఎల్లుండి మండే. మీరు ఆఫీస్కి వెళ్ళాలి. జీతాలు నెక్స్ట్ సండే వస్తాయి. మీ ఇష్టం మరి. ఇంత గ్యాప్ అయితే కష్టం రా. ఖచ్చితంగా మందు ఆగాల్సిందే. ఒప్పేసుకున్నాడు. కమాన్, ఒప్పుకుంటున్నావు. వారం రోజులు పడతారా జీతం రావడానికి? తాగుదాం రా. బార్లా కూస్తున్నాం, గ్లాస్లో పోసుకుంటున్నాం. చూడు, ఆగు. తాగపోతే చచ్చిపోతాం. ఒప్పుకోరే. తాగుతున్నాం. మామ ఒప్పేసుకోరా, తాగపోతే గొంతు ఎండిపోతుంది. వచ్చింది, నోటి వరకు వచ్చింది. మందు. తాగుదాం, ఆడదాం, మందు అవుదాం. సెట్ రా. ఎత్తవారా. మనదంతా కంట్రోల్ రా. నీది మోవట్లేదేంట్రా? అందరు కలిసి నాకే పెట్టారుగా ఫిట్టింగ్. గేమ్ క్యాన్సిల్. అయితే మంది తీసుకో. నేను తీసుకోను. అయితే గెలు. నేను ఆడను. అయితే మంది తీసుకో. రా చూసుకుందాం. అదిరా. ఇదే లాస్ట్ కాల్. లిఫ్ట్ చేయకపోతే నీతో లైఫ్ లాంగ్ మాట్లాడను. చల్ దెంగే. ఫోన్ చూసుకోలేదు రా. రేయ్, పైసలు పంపిరా బుగ్గా. మందు సెట్రా. రేయ్, ఆ ముఖం మార్చురా. ఎప్పుడు ఉండే గొడవలేగా. మాట్లాడతాలే. పా, మందు తెచ్చుకుందాం పా. నేను చాలా మిస్ అవుతున్నా. ఐ మిస్ యూ టూ. కలుద్దాం. ఐ లవ్ యూ టూ బేబీ. ఇంకేంటి మరి? సరే, పడుకుందామా? ఎచ్చే, ఎప్పుడు డబల్ మీనింగ్లే. నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకుంటా. బాయ్. అశ్విన్ని మీట్ అవుతున్నా. చెప్పుకోవడానికి ఒక్క సెకండ్ ఆలోచించవే. బాగుంటుంది.
ఈ జనరేషన్కి న్యాయం చేస్తున్నావే నువ్వు. అవును, నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా, పోనీ శ్రీకాంత్ని పిలు. నువ్వు నైట్ ఫ్లాట్ శ్రీకాంత్. ఇలా తయారేవేంటే నువ్వు? ప్రణి బేబీ, ఎక్కడికి వెళ్తున్నావు? హలో హలో హలో, హలో, వినపడుతుందా? వినిపిస్తుంది. చెప్పు. ఏం లేదు. సరే. ఏం చేస్తున్నావు? తాగుతున్నా. ఏంటి? తాగుతున్నా. తాగడం, తిరగడం, పడుకోవడం, మళ్ళీ సిగరెట్, ఇది తప్ప ఇంకేమైనా చేస్తున్నావా? లోన్ శాంక్షన్కి ఇంకా 1 month టైం ఉంది కదే. అలా అని కేర్లెస్గా ఉంటావా? ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవచ్చు కదా. నేనంతా ప్లాన్ చేసుకుంటున్నా కదే. రోజు ఎలా తాగాలో అని ప్లాన్ చేసుకుంటున్నావా? ఇప్పుడు నీ గొడవ ఖాళీగా ఉన్నందుక తాగుతున్నందుక? ఇది నీకు గొడవలా అనిపిస్తుందా? మరి ఇప్పుడు ఇది గొడవ కాకపోతే ఏంటి? సరే, నేను గొడవ పెట్టుకునేదాన్ని. గొడవ పెట్టుకుందామని కాల్ చేశా. హ్యాపీయా? నేనెప్పుడన్నానే? ఏందిరా మీ గొడవ? చెల్లమ్మా, ఏంది గొడవ? వాడి నీ వల్ల ఎలా తయారయ్యాడు? తాగుబోతేదవా? ఏంద్రా చిన్నపిల్లలకు ఊక గొడవలు? కొత్తలో అన్నీ బాగున్నాయిరా, కొత్తగా. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. సంబంధం లేకుండా ఏదో ఒక గొడవ. ఆకాశాన్ని చూడరా. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఆకాశం లాంటి ప్రేమలో అలా వెళ్ళిపోయే మేఘాలను చూడు, అవి గొడవలు. అవునరా. ప్రేమ కూడా అంతేరా, రోజు ఒకేలా ఉండదు. ప్రతిరోజు బాగుంటే అది ప్రేమ కాదు, అవసరం. ఎవడైనా అమ్మాయిని పడేస్తాడు, అది ప్రేమకు స్టార్ట్ మాత్రమే. ఎన్ని జరిగినా వదలకుండా జీవితాంతం నిలబెట్టుకుంటాడు చూసినావా, అందులో ఉంటుందిరా అసలైన ప్రేమ. ప్రణీ నా కాల్ లిఫ్ట్ చేయకపోవడం ఏంట్రా? పూజ ప్రణీ గురించి మాట్లాడాలి రమ్మడం ఏంటి? ఏమోరా, ఏమర్థం కావట్లేదు. ఇంకా కోపం తగ్గలేదేమోరా. 15 రోజులు అవుతుందిరా, ఎప్పుడూ ఇలా కాలేదు. ఎంత గొడవ జరిగినా కలిసిపోతాం. టెన్షన్ పడకురా మామ. అసలు పూజ నాతో ఏం మాట్లాడుతుందిరా? ప్రణీ నాతో ఏం చెప్పదా? ఏదైనా తనే చెప్పేది కదా. అసలు ఎందుకు ఇలా చేస్తుంది? ఎంత కోపం ఉన్నా మాట్లాడాలి కదరా. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికే రా మనం పోయేది. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? టెన్షన్ పడకు, పదా. నాకెందుకో భయంగా ఉందిరా. హాయ్. రై రై రై
ప్రణి ఎప్పుడు వస్తుంది? అసలు కాల్ ఎందుకు తీయట్లేదు? రేయ్ ఆగరా, ఇక్కడికి రా. ప్రణి దగ్గరికి రా. రణిత ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయింది. రణిత చచ్చిపోయిందిరా. రేయ్ రేయ్ ఊహల్లో ఉండకు, ప్రణిత చనిపోయింది. ఇదే నిజం. నీ జీవితంలో ప్రణిత లేదు. అది కనెక్ట్ అవ్వదు శ్రీకాంత్. She's no more and you have to accept it. మనసే విరిగి సగమయ్యింద, నాలో ప్రాణం నన్ను వదిలింద, కడవరకు నా తోడుంటానని ఇచ్చిన మాటే గుర్తుకు ఉందా? ఎందుకిలా నన్ను వదిలేసావు, ఒంటరిగా నన్ను మిగిలుంచావు? ఎందుకిలా నన్ను వదిలేసావు, కనుమరుగై వేధిస్తున్నావు? ఎందుకిలా? ఒంటరిగా చితి మంటతో హోమం చేస్తా, ఈశ్వరుడిని నేను ఒప్పించేస్తా, నీ బదులుగా నా ప్రాణం ఇస్తా, మళ్ళీ నిన్నే బ్రతికించేస్తా. ఎందుకిలా నన్ను వదిలేసావు, ఒంటరిగా నన్ను మిగిలుంచావు? ఎందుకిలా నన్ను వదిలేసావు, కనుమరుగై వేధిస్తున్నావు? ఎందుకిలా? ఒంటరిగా రేయ్ గ్యాప్ ఇచ్చి తాగరా. మేం వికెట్ చేద్దాం అనుకుంటున్నాంరా, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. అందరం సంపాదించట్లేదు కదరా. ఏంట్రా? అంటే వాడు చెప్పాలనుకుంది. ఏంట్రా మళ్ళీ చెప్పు. అవునరా, వాడు తాగడం పడుకోవడం తప్ప ఇంకేం లేదు కదా. అన్నీ మేమే చూసుకోవాలంటే కష్టం కదా. ప్రతి నెల పోషించలేంగా, మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారో గుర్తుందారా మీకు? ఏం గతి లేకుండా వచ్చినప్పుడు వాడారా మిమ్మల్ని చూసుకుంది? వాడు ఈరోజు బాధలో ఉంటే మీకు నచ్చట్లేదా? ఏంట్రా పోషించారా? ఏం ఫ్రెండ్స్ రా, మాకు అడుక్కునే గతి పట్టలేదు కానీ దెంగేయండి, దెంగేయండి రా.
నేను రేపు ఇంటికి వెళ్తున్నాను. ఏంటి సడన్గా? ఏమో వెళ్ళాలనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? వెళ్దామని అనుకున్నాను. తొందరగా వస్తావు కదా? The person you're calling is not answering. Please try later. The person you're calling is not answering. Please try later. పోనీ వెళ్ళే ముందు ఒకసారి శ్రీకాంత్ని కలిసేసి వెళ్ళవే. కలవాలని రాసలేదేమో. టేక్ కేర్. ఓ The number you have dialed is currently busy. ప్రణీ, తను వెళ్ళి చాలాసేపు అయింది. బస్ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. కోపంగా ఉందేమో. నీకోసం తను చాలాసేపు వెయిట్ చేసింది. The person you're calling is not answering. Please try later. నీ కలలే మిగిలినవా, నా బ్రతుకే శాపముగా మారెను ఈ విరహపు వేదనలో. నా మనసే నరకముగా మారెను, నా పయనము సాగినదా. ప్రతి జీవితానికి మార్పు ఉంటుంది. అందులో బాధ మాత్రం సమయము ఆగినదా అని తెలియక ఈ జీవన పయనములో నా గమనము ఎక్కడికో మరిచానే. ఇంకెన్ని రోజులు రా, లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు మామ. రారా వెళ్దాం. ఇట్లా ఉండు కంటే చచ్చిపోరా. అర్థమవుతుందా? ప్రణీత చచ్చిపోయింది. ఎప్పటికీ తిరిగి కొడతావా? కొట్టు. ప్రణీత నీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే.
అది లేని మిగతా జీవితం నాశనం చేసుకోకు. లైఫ్ చాలా ఉంది ఇంకా. అంతేనారా లైఫ్? ఇంకేం లేదా? ప్రణీత్ అలాగే వెళ్ళిపోయింది. అది నా మనసుకు తీసుకోవట్లేదురా. బాధని మర్చిపోరా, జ్ఞాపకం గుర్తు చేసుకో. లైఫ్ ఇంకా చాలా ఉంది మామ, ప్లీజ్ రా. బార్ సెటప్ రెడీ, లోన్ కూడా వచ్చేసింది. నువ్వు సూపర్ రా, నువ్వు తోపురా. సరే సార్, రేపు సాయంత్రం కల్లా రెంట్ కట్టేస్తాం. సరే. ఖాళీగా పడున్న రూమే కదరా, ఒక్కరోజు కూడా ఆగలేడారా? అవసరం మంది కదరా, అంతే ఉంటుంది. అన్నీ బాగానే సెట్ అయితే మనకి బాధలు ఉండవురా. ఏమైందిరా? రేయ్ రేయ్, ప్రణీతరా? మనం ఒకవేళ లైఫ్ లాంగ్ కలిసి ఉండకపోతే? ప్రణీ ఎప్పుడు వస్తుంది అసలు? కాల్ ఎందుకు తీయట్లేదు? ఇంటికి వెళ్తున్నా. ప్రణీత మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఆ రోజు యాక్సిడెంట్ లో ప్రణీత చచ్చిపోయిందిరా. ప్రణీత చనిపోయింది, జీవితంలో ప్రణీత లేదు. ఎప్పుడు వస్తావు? వెళ్దామని తొందరగా అనుకున్నా. వస్తావు నీకోసం కదా? తను చాలాసేపు తొందరగా వెయిట్ వస్తావు కదా? షట్! ప్రణీతరా బ్రతికే ఉందిరా. బ్రతుకున్నా చనిపోయిందని చెప్పడం ఏంటి అసలు? బండెకి రా. ఎక్కడికి రా? ఇది ఎక్కడ మొదలైంది, అక్కడికి వెళ్దాం, తేల్చుకుందాం పద. పదరా. హూ ఆర్ యూ? నువ్వెవడు బే? ఏ రెస్పెక్ట్తో మాట్లాడరా. హట్! పూజ! పూజ! హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? రేయ్ చూడరా. పూజ! పూజ! నోరు మీరు. ఎవరు? పూజ. బా అశ్వల్! బా ఏ వదలా. ప్రణీత్ ఎక్కడుంది?
ఎందుకు అబద్ధం చెప్పావు? ఇలా అడిగితే ఎందుకు చెప్తుందిరా? Hey, just stop this nonsense, okay? ప్రణీతనే చెప్పమంది. కాల్ చేసింది మీరేనా అమ్మా? అవును పూజారి గారు. అలా వెళ్ళి కూర్చోండమ్మా, వస్తాను. మీ ఇరువురి జాతకాల ప్రకారం వివాహం జరిగితే వరుడికి ప్రాణగండం ఉంది. మీ ఇరువురి గ్రహకూటములు అనుకూలించకపోవడం వలన మీకు వివాహం అసంభవం. కలిసే దారి ఉండే ఉంటుందిగా, మళ్ళీ ఒకసారి చూడరా? ఒక బ్రాహ్మణుడిగా ఇద్దరు మనుషులు కలవాలని కోరుకుంటామే గాని జాతకాల పేరుతో విడదీయాలని చూడవమ్మా. మీరో పని చేయండి. అగ్రహారం మొదటి వీధిలో ధనుంజయ శర్మగారని జాతకాలని కూలంకషంగా చూసే ఉద్దండ పండితులున్నారు. వారిని కలిస్తే ఏదైనా పరిష్కార మార్గం దొరకచ్చు. వెళ్ళిరండి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. గ్రహాల అమరిక అతి కష్టం. ప్రాణగండంతో పాటు వధువుకి కీడు శంకించే అవకాశాలు ఎక్కువ. ఈ కలయిక అనితర సాధ్యం. కాలాన్ని అనుసరించి దూరంగా ఉండటం శ్రేష్టం. ఇద్దరు జీవితాలు కలిసి ఉండలేనప్పుడు ప్రేమించడం ఎలా సాధ్యమైంది? విధిని తప్పించడం ఆ త్రికాల రుద్రుడి వల్లే కాలేదు. మానవ మాతృలం. మనవెంత. ఓం నమః శివాయ. ఈశ్వరుడి తలంపులు అంతు చిక్కనివి. ముందుకు సాగిపోవడమే. కర్మఫలములు కాలచలనములో విధి లిఖితమైనను ప్రణయలాలస పరిపక్వము ప్రకృతి ధర్మము. ఈశ్వర, పరమేశ్వర, మరీ ఎక్కువగా నమ్మి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో అని అనిపిస్తుందే. అది నిజమే అయితే వాడు మళ్ళీ తిరిగి రాడు కదే. దగ్గరగా ఉండి దూరం చేసుకోవడం కంటే దూరంగా ఉండి తన జ్ఞాపకాలతో బతికేయచ్చు. నువ్వు చేస్తుంది తప్పు రైటో కూడా నాకు అర్థం కావట్లేదే. నా కోసం నీ ఒక్క హెల్ప్ చేయవే. అయితే శ్రీకాంత్ మోసం చేస్తున్నట్టు కాదా? ప్రేమలో మోసం ఉండదే, బాధ మాత్రమే ఉంటుంది. అందరూ కలిసి మా వాడు ముంచిండ్రు. ప్రణీత చనిపోయింది. శ్రీకాంత్, ఏం యాక్టింగ్ చేసినావే? డ్రామా బాగా వర్కౌట్ అయింది కదా. శ్రీకాంత్, ఐమ్ సారీ. చేసిందంతా చేసి సారీ శ్రీకాంత్. తనకు కాల్ చేయి, రమ్మను. శ్రీకాంత్, ఏంటి ఇలా ఉన్నావు? చెలి హృదయం మళ్ళీ తిరిగొచ్చిందా?
వెలుగును తెచ్చేసిందా మనసుకిది మరులా మరు జన్మేనా విధికెదురై శస్తాన్ని భయపడి దూరం ఉన్నా నీతో జత కలిసానా ఇవన్నీ నమ్మి వదిలిపోయావా? నిజమైతే మళ్ళీ వెనక్కి రాగలవా? దూరం ఉంటే కనీసం ఉన్నవనైనా సంతోషపడతాను. అది చాలు నాకు. నీకు వేరే ఒక మంచి అమ్మాయి ఎవరు దొరకదు. మామా విడిపోతే బతుకుంటామన్నా జాతకాన్ని నమ్మిన దానివి. కలిసుంటే సంతోషంగా ఉంటామన్నా లాజిక్ ఎలా మిస్ అయ్యావు? నీకు తెలీదా రెండు లేని శ్రీకాంత్ బతుకున్న చచ్చినట్టు. ఎదలో ఏదో మల్లెలవాన నీలాకాశం విరజిమ్మేలా మనసే మురిసి తడిసిన వేళ నువ్వే ప్రేమై నాలో సగమై వరమై రావా నింగి నేల కలిసిన వేళ అలలా తీరం చేరొస్తావా మదిలో ప్రేమే నిన్ను చేరిందా కలలే నిజమై నిజమే వరమై కరుణించావా